మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. దండేపల్లి మండలం మేదరిపేటలో ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్తో మృతి చెందారు. మేదరిపేట గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, కాజీపేట గ్రామానికి చెందిన నాగరాజు ఎత్తైన ఇనుప స్టాండును రోడ్డుపై తోసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై స్టాండుకు విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. దండేపల్లి మండలం మేదరిపేటలో ఇద్దరు వ్యక్తులు కరెంటు షాక్తో మృతి చెందారు. మేదరిపేట గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, కాజీపేట గ్రామానికి చెందిన నాగరాజు ఎత్తైన ఇనుప స్టాండును రోడ్డుపై తోసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై స్టాండుకు విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఈ ఘటనపై సమాచారం ఏంటి? మరి మృతుల కుటుంబాలు ఏమంటున్నాయి? తేజశ్రీ, మంచిర్యాల జిల్లాలో కూడా విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. దండపల్లి మండలం మేదరపేటలో కూడా ఏదైతే ఈ రోజు ఉదయం హెచ్పీ పెట్రోల్ పంప్ లో కూడా ఏదైతే విద్యుత్ షాక్ తో కూడా ఇద్దరు వ్యక్తులు ఇద్దరు కూలీలు అయితే మృతి చెందిన ఘటన అయితే కలకలం రేపుతున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే అదే మండలం దండపల్లి మండలానికి సంబంధించిన మాదాపూర్కు చెందినటువంటి లక్ష్మీనారాయణతో పాటు వెలగనూరుకు చెందినటువంటి నాగరాజు ఇద్దరు కూడా కూలీ పనుల నిమిత్తం కూడా పెట్రోల్ పంపులో ఉన్నటువంటి ఒక పెద్ద స్టాండ్ ను ఏదైతే పెట్రోల్ పంప్ యజమాని ఇంటి దగ్గర కొంత మరమ్మతుల నేపథ్యంలో కూడా దాన్ని అంటే ఉన్న కారణం కూడా స్టాండ్ తీసుకురావడానికి ఇద్దరు కూలీలు వచ్చి కూడా స్టాండ్ తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఆ స్టాండ్ దొబ్బుకుంటూ వెళ్తున్న క్రమంలో దాని పైన ఏదైతే హెచ్పీ పెట్రోల్ పంప్ పైన ఉన్నటువంటి 11 kV ఏదైతే విద్యుత్ హై టెన్షన్ విద్యుత్ వైర్లు తల్లి కూడా ఇద్దరు కూడా అక్కడ అప్పుడే కాలిపోయి కూడా ఘటన స్థలంలోనే మొత్తం మృతి చెందడం అయితే జరిగింది. ఈ ఘటన అయితే ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయితే ఏదైతే కూలి పనులకు వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు ఏదైతే ఇటు లక్ష్మీనారాయణ కావచ్చు, నాగరాజు మృతి చెందడం అయితే ఆ జిల్లాలో ఏదైతే ఆ కుటుంబాల విషాదాన్ని నింపింది. ముఖ్యంగా కూడా ఏదైతే మృతుల కుటుంబాలు కూడా తమకు ఏదైతే కూలికి తీసుకొచ్చి ఇటువంటి ఘటన చోటు చేసుకునే నేపథ్యంలో ఏదైతే ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కూడా ఒక్కొక్క మృతి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా 50 లక్షలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతారు. మొత్తం కూడా ఈ కేసుపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఏదైతే ఇప్పటికే కూడా ఈ ఘటన అయితే మొత్తం కూడా కుటుంబాలలో విషాదాన్ని అయితే నింపిందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.